ఆర్థిక కష్టాలు పోతాయి. ఆదివారం ఈ ఒక్క పరిహారం చేయండి. చేతినిండా డబ్బే డబ్బు. సనాతన ధర్మంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందినవారు తమ జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సును పొందుతారని నమ్ముతారు. సూర్యుడు అశుభ స్థితిలో ఉన్నప్పుడు గౌరవం కోల్పోవాల్సి వస్తుంది. ఆదివారం నాడు ఈ పరిహారాలు చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. ఆదివారం నివారణలు. ఆదివారం నాడు పేద ప్రజలకు బియ్యం, పాలు, బెల్లం వంటి వివిధ రకాల వస్తువులను దానం చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా సూర్య భగవానుడు ప్రసన్నుడవుతాడు. జీవితంలో సాధకుడు ఎదుర్కొనే అనేక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. దీనితో ఆనందం వస్తుంది. మీరు మీ జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ సమస్య నుండి బయటపడటానికి ఆదివారం ఒక శుభదినంగా పరిగణించబడుతుంది. ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండి. ఈ మంత్రం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయని నమ్ముతారు. దీనితో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మీ ముఖ్యమైన పని వాయిదా వేయబడితే మీరు ఆదివారం ఈ పరిహారం చేయాలి. ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక కాగితం తీసుకుని దానిపై మీ కోరికలు రాయండి. తరువాత ఈ ఆకును నీటిలో ముంచండి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆదివారం ఈ పనులు అస్సలు చేయకూడదు. ఆదివారాల్లో జుట్టు, గోర్లు కత్తిరించడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఆదివారం ఈ పని చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. పశ్చిమం వైపు ప్రయాణించవద్దు. మీరు ఆదివారం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు బెల్లం తినండి. ఆదివారాలు, ఏకాదశి నాడు తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. దీనివల్ల డబ్బు కొరత ఏర్పడవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.